హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధుని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో ఆ విధానాన్ని చూపిస్తాను. నేనైతే నా క్వాంటిటీ ప్రకారం తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 4 టమాటో, కొన్ని మిల్ మేకర్ తీసుకున్నాను. ఇప్పుడైతే మిల్ మేకర్ని ఉడకబెట్టుకొని అలాగా పిండేసి ప్లేట్లో అయితే వేసుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని ముక్కలు చేసుకోవాలి. టమాటో, పచ్చిమిర్చిని అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, కసూరి మేతి పక్కన పెట్టి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని తీసుకోవాలి. పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, పువ్వు, లవంగం మొగ్గలు, జీరా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత పసుపు, ఉప్పు, కారం తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇందాక మీకు చూపించినట్టు పోపు దినుసులన్నీ వేసుకొని కొంచెం రెడ్గా వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక బిర్యానీ ఆకు, మొగ్గలు, పువ్వు అవన్నీ చూపించాను కదండి ఇందాక, అవన్నీ వేసుకొని వేపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసుకొని దాన్ని అంతా మొత్తం కలపాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఇలాగా బ్రౌన్గా వచ్చిందా? అలా వేపుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి. ఉడకపెట్టిన మిల్ మేకర్ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా అందులో వేసి కలుపుకోవాలి మిశ్రమాన్ని అంతా. తర్వాత సిమ్లో పెట్టి పైన మూత పెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు మూత తీసి మొత్తం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కసూరి మేతి కూడా వేసుకొని ఉంచాలి. ఈ కర్రీ రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశానండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ పెడతాను. మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.